కాకినాడ జిల్లా వ్యాప్తంగా సీజనల్ వ్యాధులు ప్రబలిపోతున్నాయి. డయేరియా కొరలు చాచింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నెల 1వ తేదీ నుంచి స్టాఫ్ డయేరియా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం దోమలపై దండయాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో కాకినాడలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందులో కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు, నగరపాలక సంస్థ కమిషనర్ వెంకట్రావు పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే కొండబాబు హెచ్చరించారు. రాష్ట్ర ప్రజలకి ఒక పిలుపునివ్వడం జరుగుతుంది. ఈ సీజనల్ వ్యాధిపైన అప్రమత్తంగా ఉండాలి. పరిసర ప్రాంతాలు, మీరుండే ప్రాంతాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అదేవిధంగా చూసుకున్నట్టయితే మంచినీళ్ళు, కాచిన నీళ్లు చల్లార్చుకుని తాగాలి. అదేవిధంగా మీరు తినే ఆహారాలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అనుకోకుండా వాతావరణ మార్పులు వస్తున్నాయి, సడన్ గా సీజనల్ వ్యాధులు వస్తున్నాయి. ఆ వ్యాధులపైన కొంతమంది అవగాహన లేక పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల కూడా రోగాలు వస్తున్నాయి. ఒక దోమలపై దండయాత్ర, అదేవిధంగా స్టాప్ డయేరియా కార్యక్రమాన్ని మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈరోజు పెట్టుకున్నాం. ఇందులో అన్ని వర్గాల ప్రజలు, అదేవిధంగా ఉద్యోగులు అందరూ కూడా ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి ఇది ఒక పెద్ద కార్యక్రమంగా ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అదేవిధంగా రూరల్ ఏరియా నుంచి కూడా మనం ఎక్కువ మంది ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇదంతా ప్రజల్లో అవగాహన తీసుకొచ్చి వారి చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఆహార పదార్థాలు శుభ్రంగా ఉంచుకుని తినటం, తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వారు ఈ ఏదైతే